నేను చాలా సందర్భంలో చెప్తున్నాను, యాత్రికుని ప్రయాణం అనేటువంటి ఆ పుస్తకంలో యాత్రికుడు చక్కగా వెనకాల ఒక పెద్ద మూట ఉంటుంది అతనికి. ఆ మూటను మోసుకుంటూ వెళ్తూ ఉంటాడు. చాలా బరువుగా ఉంటుంది. ఆ బరువును మోయలేడు. కొంత కాలానికి ఏమవుతాడంటే తనకి ఆ యొక్క మెడ, ఆ వీపు అంతా కూడా వంగిపోతుంది అనమాట. ఇలా రోజు మోసి 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 విడుదల కావడం కొరకు అనేక ప్రాంతాలకు వెళ్తాడు, అనేక స్థలాలకు వెళ్తాడు. ఎక్కడా కూడా ఆ బరువు దించబడదు. కానీ ఎప్పుడైతే ఒక సందర్భంలో ఆ వ్యక్తి సిలువ దగ్గరికి వస్తాడో, క్రీస్తు ప్రభు యొక్క సిలువ నీళ్ళలోకి వచ్చినప్పుడు ఆ మూట దొర్లుకుంటూ 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 అగాధంలోకి వెళ్ళిపడుతుంది. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు పాపం నుంచి మనం విడుదల చేసేటువంటి, ఒకవేళ నీవు ఈరోజు పాప వ్యసనాలతో ఉన్నావేమో, అదొక వ్యభిచారం కావచ్చు, మోహపు చూపు కావచ్చు, క్రోధం కావచ్చు, కోపం కావచ్చు, లేకపోతే నీ జీవితంలో ఒక వ్యసనాలు కావచ్చు, ధూమపానం చేసేటువంటి అలవాటు కావచ్చు, మద్యపానం చేసేటువంటి అలవాటు కావచ్చు, నీ జీవితంలో చెడు దృశ్యాలు చూసేటువంటి ఆ పోర్నోగ్రఫీకి నువ్వు బానిస అయి ఉండొచ్చు. కానీ ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు నిన్ను ఆ బానిస నుంచి విడుదల చేసి నేను స్వతంత్రులుగా చేస్తాడు. స్తోత్రం చెప్పండి. సాతానుడు పాపం అనే బంధకాల చేత మనందరినీ బంధించేశాడు. మన చేతులకి మన కాళ్ళకి బంధకాలు ఉన్నాయి. సో బంధకాల నుంచి విడుదల చేయడానికి ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి అరుదించారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుని బట్టి ప్రభువు యందు మన విశ్వాసం ఉంచాలి. అందుని బట్టి ప్రభువుని ఆరాధించాలి. ప్రభువుని ఏం చేయాలి? ఘనపరచాలి.